ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28, 29 వచనాలు. హీ చూస్ ద లోలీ థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ద డిస్పైజ్డ్ థింగ్స్, అండ్ సో దట్ నో వన్ మే బోస్ట్ బిఫోర్ హిమ్. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 1 వర్స్ 28, 29. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన కృపావార్తను బట్టి ధ్యానించుకుందాము. వాస్తవానికి ఒక్కసారి మన పరిస్థితిని చూస్తే ప్రియులారా, ఈ లోకంలో ఏ మాత్రము కూడా ఎన్నికే లేని వారిమి. అందరితో పోల్చుకుంటే మన దగ్గర బహుశా వారన్ని తలాంతులు లేకపోవచ్చు, ఆస్తి లేకపోవచ్చు, వంశం లేకపోవచ్చు, అందరిలాగా సరియైన ఉద్యోగము లేకపోవచ్చు, అందరిలాగా ఈ లోకంలో మనకంటూ పేరు ప్రఖ్యాత గొప్ప పేరు లేకపోవచ్చు. ఇలాంటి ఎన్నిక లేని, తృణీకరింపబడిన, విసర్జింపబడిన నిన్నే ఈ లోకంలో గనులేని వారిని సిగ్గుపరచుటకు ఆ పరమ తండ్రి ఏర్పరచుకొని ఉన్నాను అని ఈరోజు నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న అనేక మంది అనుకోవచ్చు, నేను ఈ లోకంలో ఏం సాధించానో, అసలు నాకేముంది, నాకు ఏమాత్రం విలువే లేదు కదా, ఆఖరికి నా సొంత ఇంట్లోనే నన్ను ఏమాత్రము కూడా లెక్క చేయటం లేదే, నేను ఎవరి కోసం బ్రతకాలి అని రకరకాల ఆలోచనల చేత దుఃఖంలో ఉన్నావా? బహుశా ఈనాడు నువ్వు ఎవరికీ కూడా అవసరం లేకపోవచ్చు, నేను ఎవరు కూడా గుర్తించకపోవచ్చు, నీ వల్ల ఎవరికీ కూడా ఉపయోగం లేకపోవచ్చు. కానీ నీ దేవునికి నువ్వు కావాలి. ఎందుకో తెలుసా? ఆయన ఎంతో ఇష్టంగా తన నామానికి నువ్వు మహిమ తేవాలనే నేను తన రూపంలో సృజిస్తూ వస్తూ ఉన్నాడు. ఎక్కడైతే నువ్వు అవమానం పొందుతూ వచ్చినావో, ఎక్కడైతే నువ్వు దూషణకు గురి అవుతూ వస్తూ ఉన్నావో, వారి ముందే నీ దేవుడు నీకు మంచి పేరు, ఖ్యాతి, ఘనతను అనుగ్రహించబోతూ వస్తూ ఉన్నాడు. ఒక్కసారి మనం దావీదు గారి జీవితం చూస్తే ప్రియులారా, తను రాజుగా ఎన్నిక చేయబడక మునుపు వాస్తవానికి తన కుటుంబంలో ఏమాత్రము కూడా ఎన్నిక లేనివాడు. తన అన్నలకు దావీదు అంటే చిన్న చూపు. ఆఖరికి తన తండ్రి సైతం యెషయా కూడా దావీదును జ్ఞానం లేనివాడిగా, వీడికి ఏమీ రాదు, ఏమీ చాతకానివాడు అనే విధానంలో చాలా తక్కువగా తన చిన్న కుమారుణ్ణి చూస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టే మిగతా కుమారులను యుద్ధ నేర్పలుగా పంపిస్తూ వస్తూ ఉన్నాడు శిక్షణకి. కానీ ఒక్క దావీదును మాత్రం గొర్రెలను కాచుకొనడానికి ప్రతిరోజు కూడా తన తండ్రి పంపించేవాడు. ప్రియులారా, బహుశా దావీదు తండ్రి దావీదును ఎంత తక్కువనిగా, ఏమీ చేతకానివాడిలాగా అంచనా వేశాడేమో. కానీ దావీదును సృష్టించిన దేవుడు మాత్రం దావీదును తన అన్నలు, తన తండ్రి చిన్న చూపు చూస్తూ ఉంటే తట్టుకోలేకపోయాడు. అందుకే నేనే జ్ఞానిని, బలవంతుడని అని విర్రవీగి గొలియాతును మట్టు కట్టించాలని, ఓడించాలని ఎన్నికైన గొలియాతును వ్యర్థం చేయుటకు వాస్తవానికి యుద్ధ నైపుణ్యాలు కలిగిన దావీదు అన్నలకే చేత కాలేదు. కానీ దేవుడు ప్రణాళికలు చాలా గొప్పవి కదా ప్రియులారా దావీదు జీవితంలో. అందుకే ఏమాత్రము కూడా శరీర దారిద్ర్యం లేని, ఎన్నికే లేని, జ్ఞానమే లేని దావీదు ద్వారా దేవుడు బలం కలిగి గొలియాతును జయించడానికి దేవుడు దావీదును ఆనాడు ఎన్నుకుంటూ వస్తూ ఉన్నాడు. అంతేకాదు ప్రియులారా, అంతటితో దావీదును ఆ పరమ తండ్రి విడిచిపెట్టలేదు. కానీ గొర్రెల కాపరి అయిన దావీదును మనుషులను పాలించే రాజుగా చేయాలనే దేవుడు సమూయేలు ప్రవక్తను తన ఇంటికి పంపిస్తూ వస్తూ ఉన్నప్పుడు దావీదు తండ్రి దావీదును తప్ప తన కుమారులందరినీ కూడా చూపిస్తూ వస్తూ ఉన్నాడు. కానీ దావీదును కనీసం చూపించడానికి కూడా, తన పేరును చెప్పాలన్న అవసరం కూడా తన తండ్రికి ఆ సమయంలో గుర్తు రాలేదు. కానీ దేవుని తలంపులు దావీదు విషయంలో గొప్పవి కదా. అందుకే దావీదును మాత్రమే సమూయేలు అభిషేకించి తనను రాజుగా నియమిస్తూ వస్తూ ఉన్నాడు. చూసారా ప్రియులారా, దేవుడు ఎన్నిక లేని వారిని, జ్ఞానం లేని వారి పట్ల ఆయన కార్యాలను ఎంత గొప్పగా జరిగిస్తాడో అని ఈ సందర్భం ద్వారా ఈరోజు మనందరికీ కూడా అర్థమై ఉండవచ్చు. అంతేకాదు ప్రియులారా, దేవునికి జ్ఞానం గలవారు, నేనే తెలివైన వాడనని ఎవరైతే ఊహించుకుంటారో
అలాంటి వారిని ఖాళీ చేసి వాడుకుంటాడు. బహుశా ఈనాడు నీ బలహీనతను బట్టి, నీ సామర్థ్యాన్ని బట్టి నీ ఏమి చేయలేను అని బాధపడుతున్నావా? తమ దేవుని ఎవరైతే ఎరిగి ఉంటారో వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అని బైబిల్ లేఖనాలు సెలవిచ్చిన రీతిగా ఈరోజు ఎవరైతే నేను జ్ఞానం లేని వాడని, ఎన్నిక లేని వాడని అని ఎవరైతే ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటారో దేవుడు ఖచ్చితంగా నేను ఎన్నికైన వారందరి ముందు గొప్పగా చేసి నేను వారందరూ కూడా తల దించుకునేలాగా నీ కొమ్ముని ఈరోజు ఆ పరమ తండ్రి లేవనెత్తబోతూ వస్తూ ఉన్నాడు. అంతేకాదు ప్రియులారా, ఆనాడు నెబుకద్నెజరు రాజు నేనే జ్ఞానం కలవాడిని, నేను గొప్పవాడిని, దేవుడే లేడు, నేనే మీకు దేవుని అని ఎంతగానో వెర్రవేగుతూ వచ్చినాడు. కానీ అవేవీ కూడా దేవుని ముందు పనిచేయలేదు ప్రియులారా. అందుకే అంత జ్ఞానం కలిగిన నెబుకద్నెజరు సైతం ఆ యొక్క పశువులాగా గడ్డిని మేసే విధంగా ఆ పరమ తండ్రి శపిస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ రోజు నుంచి నెబుకద్నెజరు వలె కాకుండా, దేవా నేను జ్ఞానం లేని వాడినయ్యా, ఎందుకు పనికిరాని దానిని తండ్రి, ఎవరు నన్ను లెక్క చేయటం లేదని ఎప్పుడైతే నీకు నువ్వే ఎంత తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో, దావీదు మహారాజు వలె దేవుడు హెచ్చించేదాకా ఆయన సన్నిధిలో నువ్వు కనిపెడతావో, తప్పకుండా ఆ పరమ తండ్రి ఈరోజు ఎవరైతే నిన్ను చిన్న చూపు చూస్తూ వస్తూ ఉన్నారో, ఎవరైతే నేను ఎన్నిక లేని వాడవని, వెర్రి వాడవని, తృణీకరింపబడిన వాడవి అని తక్కువగా చేసి చూస్తున్నావో, వారందరి ముందు వారి కళ్ళ ఎదుటే ఆ పరమ తండ్రి నిన్ను గొప్పగా ఆశీర్వదించబోతూ వస్తూ ఉన్నాడు. నిజముగా ఈ మాటల మీద మీరు నిజముగా విశ్వాసం ఉంచుతూ వస్తూ ఉన్నారా? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ఆ పరమ తండ్రి మోషేని ఎన్నుకుంటూ వస్తూ ఉన్నాడు. మోషే అంటున్నాడు, ఓ దేవా, నాకు అసలు జ్ఞానమే లేదు కదా, నేను నత్తివాడిని తండ్రి, ఎన్నికే లేని వాడిని అని ఎప్పుడైతే తనకు తాను ఎంత తక్కువగా ఆ పరమ తండ్రి ముందు ఒప్పుకుంటూ వస్తూ ఉన్నాడో, ఆ పరమ తండ్రి నిర్జీవమైనటువంటి ఆ యొక్క వస్తువుల ద్వారా, అనగా ఆ యొక్క నిర్జీవమైన కర్ర ద్వారా ఆ పరమ తండ్రి గొప్ప కార్యాలు, అనగా పాములు చేసి మోషే ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తూ వస్తూ ఉన్నాడు. ఈనాడు నిన్ను కూడా బలహీనమైన స్థితిలో ఉన్న నీ ద్వారా ఆ పరమ తండ్రి గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఎవరైతే ఈ మాటల మీద విశ్వాసం ఉంచుతున్నారో నాతో పాటు ప్రార్థనలు ఏకీభవిస్తారా ప్రియులారా? ప్రార్థన. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ బంగారు పాదాలకు లెక్కలేనని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవుగా, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా నేటి వరకు కూడా జరిగించుచున్న ఆత్మదేవ, మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగా తండ్రి, మీరే మాకు దేవుడవుగా, మాకు ప్రభుడవుగా, మా అక్కలను తీర్చే దేవుడవుగా, మా బాధలేంటో తెలిసిన దేవుడవుగా నేటి వరకు కూడా మా పక్షముగా ఉండి మీ యొక్క కార్యాలను నేటి వరకు కూడా జరిగించుచున్న ఆత్మదేవ, మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజమే కదా తండ్రి, ఈ లోకంలో మేమైతే తండ్రి లోకస్తులైన వారందరికీ కూడా మా సొంత వారికే, ఆఖరికి మా ఇంటి వారికే జ్ఞానం లేని వారిగా, వెర్రివారమిగా, తృణీకరింపబడిన వారిమిగా జీవిస్తూ వస్తూ ఉన్నాము. ఇలాంటి పరిస్థితిలో ఉన్న మాతో ఈరోజు మీరు వాగ్దానం ఇచ్చి ధైర్యపరిచిన విధానం బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు, మమ్మల్ని ఎన్నుకున్నారు తండ్రి, అందును బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, బలహీనులమైన మా ద్వారా మీరు గొప్ప కార్యాలు జరిగించాలని కలిగి ఉన్న తలంపును బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. లోకంలో ఉన్నటువంటి జ్ఞానులైన వారిని సిగ్గుపరచాలని, ఎన్నికైన వారిని తండ్రి ఏమాత్రము కూడా మీరు లెక్కలోకి తీసుకొనకుండా వారి యొక్క జ్ఞానాన్ని వ్యర్థంగా ఎంచుకొని మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకోవాలన్నా కలిగి ఉన్నటువంటి ఆ సంకల్పాన్ని బట్టి హృదయమార మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి. విన్న వాగ్దానాన్ని దృష్టిని ఎత్తుకొని పోకుండా మీ బిడ్డల హృదయాలలో కార్యం జరిగిస్తురండి. ఈరోజు ఎవరైతే దుఃఖంలో, నిరాశలో, బాధలో, వేదనలో ఉన్నారో అట్టి బిడ్డలను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుంటూ రారా. దేవా, అలసిన దేహాలకు నెమ్మదినివ్వండి తండ్రి. ఈ దినమంతట్లో కూడా మీ బిడ్డలు చేసే ప్రతి పనిలో కూడా మీరే వారికి తోడుగా ఉంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎన్నో ఆటంకాలు తండ్రి, ఎన్నో అవమానాలు దేవా, ఎన్నో నిందలు తండ్రి, మిమ్మల్ని వెంబడించకుండా, మీ వైపు చూడకుండా నన్ను మమ్మల్ందరినీ కూడా ఎంతగానో నరక యాతనకి గురి చేస్తూ వస్తూ ఉండగా దేవా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రారా. ఈనాడు మీరు మమ్మల్ని కరుణించరా తండ్రి. దేవా, మీ వైపు మా కనులు చూస్తూ వస్తూ
ఉన్నాయి తండ్రి. యజమానురాలి తను కరుణించేదాకా దాసి కన్నులు ఏ రీతిగా అయితే తన వైపు చూస్తూ వస్తూ ఉన్నాయో, యజమానుడు కరుణించేదాకా దాసుని కన్నులు తన వైపు ఏ రీతిగా తిరుగుతూ వస్తూ ఉన్నాయో, దేవా ఈనాడు మీ తట్టు చూస్తూ వస్తూ ఉన్నాము. ఒక్కసారి మమ్మల్ని కరుణించరా. కొండల తట్టు మా కన్నులు ఇచ్చున్నాం తండ్రి. మాకు సహాయం ఎక్కడి నుంచి లభిస్తుంది? భూమి ఆకాశం సృజించిన యెహోవాని మాత్రమే మాకు సహాయం లభిస్తుంది. కాబట్టి మీ వైపు చూస్తూ ప్రార్థిస్తుండగా మా జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తూ రారా. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా ఈ యొక్క వాగ్దానాన్ని ఉన్నట్లుగా నెరవేరుస్తూ వస్తారని కూడా మీ సన్నిధానంలో వేకువజామున ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాము. ఈరోజు ఎవరైతే మీ ప్రియులైన బిడ్డల తండ్రి వాగ్దానం విని ప్రార్థనలు ఏకీభవిస్తూ వస్తున్నారో వారి జీవితాలలో తండ్రి మీ యొక్క అద్భుతమైన కార్యాన్ని ఉన్నట్లుగా జరిగిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా ఎంతైనా కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడేవాడవుగా, నామా ప్రభుడవుగా మాకు మీరే ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈ దినమంతట్లో కూడా మీ యొక్క సహాయాన్ని మీ సన్నిధానాన్ని కోరుకొనుచుండగా దయచేసి కృప చూపించండి తండ్రి. ఈనాడు ఎవరైతే దుఃఖంలో ఉండి తండ్రి బలము లేని వారిగా ఉంటూ వస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోరా. వారి పరిస్థితులను బట్టి దుఃఖించకుండా తండ్రి మీరు వారితో ఉన్నారని ఎరిగి ప్రతి పరిస్థితులలో కూడా మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొనడం వలన, మిమ్మల్ని బట్టి ఆనందించడం వలన వారి జీవితంలో బలం పొందుకునే ప్రతి పరిస్థితిని కూడా మీరే అనుకరిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడు తండ్రి. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలను ఎంత మాత్రము కూడా విడిచిపెట్టే దేవుడు కానే కాదు తండ్రి. అందుని బట్టి మిమ్మల్ని హృదయమారా సంతోషంతో తండ్రి ప్రార్థిస్తూ స్తుతిస్తూ వస్తూ ఉన్నాను. దేవా ఎవరైతే ఎన్నో సంవత్సరాలుగా తండ్రి వారి యొక్క దుఃఖాలలో తండ్రి మీ పాద సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నారు, వారి ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తున్నారా దేవా. వారికంటూ సంతోషాన్ని ఇవ్వండి తండ్రి. దేవా ఈ లోకంలో మాకు ఏమి ఉన్నప్పటికీ కూడా సంతోషం రాదు, కానీ మీ యందు ఆనందించడం వలన మాత్రమే మాకు సంతోషం కలుగుతుంది. కాబట్టి దేవా దయచేసి కృప చూపించండి. ప్రత్యేకంగా తండ్రి ఈ దినమంతటి కొరకై మీ పాద సన్నిధికి వస్తూ ఉండగా దయచేసి మీరు మాకు సహాయం చేస్తురండి. దయచేసి మీరు కృప చూపిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవు దేవా. ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించి మాకు పర్ల్ ఆఫ్ ది వర్డ్ ఛానల్ ద్వారా అనుగ్రహించిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ప్రతి దినం కూడా నమ్మకంగా తండ్రి మీ యొక్క బిడ్డల అవసరాల నిమిత్తమై మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రతి దినం కూడా పర్ల్ ఆఫ్ ది వర్డ్ ఛానల్ ద్వారా అనుకరిస్తున్న డైలీ బ్రెడ్ని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. మీ యొక్క అనాదికాల సంకల్పం చొప్పున నేటి వరకు కూడా ఈ యొక్క పరిచర్యను ఎంతో ఘనమైన విధానంలో మీకు మహిమకరంగా నడిపించుకుంటున్న విధానం బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ వస్తూ ఉన్నాను. దేవా మీ ప్రియులైన బిడ్డలు ప్రతి దినం కూడా ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతూ వస్తూ ఉన్నారు. అట్టి బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటూ రారా దేవా. వారి యొక్క ప్రతి అవసరాల నిమిత్తమై భారం కలిగి ప్రార్థించేటువంటి మంచి మనసును నాకు అనుగ్రహించండి దేవా. ఎవరైతే ఎలాంటి సమస్యల గుండా వేదనల గుండా చెప్పుకోలేని పరిస్థితుల గుండా ఈరోజు ఎవరైతే వెళ్తున్నారో ఒక్కసారి మీరు దయచేసి వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా. ప్రతి పరిస్థితులలో కూడా మీరే వారికి చాలని దేవుడుగా ఉంటూరండి. ఈరోజు ఎవరైతే ప్రార్థించి ప్రయత్నించబోతున్నారో వారి ప్రతి పనిని కూడా మీరే సఫలం చేస్తురండి. నేడు దినమున ఏ పనులైతే ఆగిపోతూ వస్తూ ఉన్నాయో ఆ యొక్క ప్రతి పని కూడా ఆగిపోకుండా ముందుకే సాగిపోయే కృపను ప్రతి ఒక్కరికి కూడా మీరే అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా ఈరోజు మీ బిడ్డనే వారు చేసే ప్రతి వ్యాపారాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎక్కడా కూడా నష్టం రాకుండా దయచేసి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. అంతేకాదు దేవా మీరే మా ప్రతి అవసరాలలో కూడా మీరే మాకు దేవుడుగా ఉంటారని కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి దూర ప్రాంతాలకు ప్రయాణమే వెళుచున్నారో వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వెళ్ళే బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. మీ ప్రియులైన బిడ్డలు ఎక్కడ ఉన్నా ఏ వ్యాపారం చేసినా మీ నామానికి మహిమ తెచ్చే విధంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. ఈనాడు ఈ లోకంలో మా కళ్ళ ముందే తండ్రి భక్తిహీనులైన వారు, దేవుని ఎరగని వారు గొప్ప స్థితిలోకి వెళ్ళిపోతుంటే వారిని చూసి మీ బిడ్డల వారు డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా తండ్రి మీరు వారిలో ఉన్నారు కాబట్టి మీరు మమ్మల్ని ఖచ్చితంగా ఒకరోజు గొప్ప స్థితిలో ఉంచుతారని నిరీక్షణ కలిగి మేము జీవించే భాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహిస్తురండి. బహుశా మాకు ఈనాడు ఈ లోకానుసారంగా ఏమీ లేకపోవచ్చు, కానీ
ప్రతిదినం కూడా అన్ని లేని వారికి లేనటువంటి ఆదరణను ప్రతిదినం కూడా ఈ యొక్క పోలవ దివర్ ఛానల్ ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్నారు కదా తండ్రి. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, దయ చూపించండి తండ్రి. దయచేసి మాకు సహాయం చేయరా తండ్రి. మీ అంత విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నాం కదా. మా జీవితాలలో మీ యొక్క గొప్ప కార్యాన్ని జరిగిస్తారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి దుఃఖంలో, వేదనలో, చెప్పుకోలేని పరిస్థితులలో తండ్రి అనారోగ్యాల గుండా వెళ్తున్నారో, ఐసీయూలలో ఉన్నారు, జనరల్ వార్డులలో ఉన్నారో తండ్రి, ఎవరైతే హాస్పిటల్ చెకప్ కొరకే వెళ్తూ వస్తూ ఉన్నారో తండ్రి, ఎవరైతే మరణపు పడకలో తండ్రి లేవలేని స్థితిలో తండ్రి మృత్యువుతో పోరాడుతూ తండ్రి కనీస ప్రార్థనలు ఏకీభవించినటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారో అట్టి బిడ్డల కొరకు ఈరోజు భారం కలిగి ప్రార్థిస్తున్నాను. ఒక్కసారి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా దేవా. దయచేసి మీరు వారి యందు కృప చూపించండి తండ్రి. ఎవరు ఎలాంటి మరణకర పరిస్థితిలో ఉన్నప్పటికీ నీకు తండ్రి మీరే వారిని ఆజ్ఞాపించండి తండ్రి. వారిని లేవనెత్తండి. మా ప్రతి పరిస్థితులను కూడా మీరే మాకు చాలని దేవుడుగా ఉంటారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈరోజు ఎవరైతే పిల్లలు లేరని బాధపడుతున్నారో వారికి సంతానాన్ని అనుగ్రహించండి దేవా. ఈనాడు సంతు లేని దానిని కుమారులు గల సంతోషం గల తల్లిగా చేస్తానని వాగ్దానం చేసిన దేవా, దయచేసి సహాయం చేయండి. అబ్రహాం వలవను దీవించండి తండ్రి. వారి యొక్క సంతానము ఇసుక రేణువుల వలె విస్తరించుటకు గాను మీరే వారికి సహాయం చేస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. డెలివరీ కొరకే సిద్ధపడుచున్నటువంటి గృహిణులను జ్ఞాపకం చేసుకునండి. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి తండ్రి. తల్లి బిడ్డలకు క్షేమకరమైన ఆరోగ్యాన్ని మీరే వారికి అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ప్రత్యేకించి తండ్రి ఉద్యోగం లేదని బాధపడుతున్న యవ్వనస్తుల జ్ఞాపకం చేసుకోరా తండ్రి. వారి యొక్క ప్రతి పరిస్థితుల్లో కూడా మీ యొక్క సహాయాన్ని కోరుకొనిచుండగా దయచేసి కృప చూపించండి. మీరే వారికి తోడుగా ఉంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ప్రత్యేకించి తండ్రి వివాహం ఆలస్యమైపోతుందని ఎంతోమంది ఆడబిడ్డలు యవ్వనస్తులు దుఃఖంలో ఉన్నారు. ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉండవచ్చు. దేవా, దయచేసి వారు భారం కలిగి చేస్తున్న ప్రార్థనను అంగీకరించి తగిన సమయంలో తండ్రి వారి యొక్క వివాహం జరుగుట ద్వారా మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఇంకా తండ్రి ఎవరైతే తండ్రి చెప్పుకోలేని సమస్యల చేత ఇరుగు పొరుగు వారి దేవా సమస్యల చేత బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని వారికి సంతోషాన్ని అనుగ్రహిస్తారని ఇప్పటి వరకు కూడా చేస్తూ వచ్చిన ప్రార్థన అంగీకరించినారని నమ్ముచూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.